ఒంగోలు నగరంలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద షాదీఖానాని మాజీ శాసనసభ్యులు దామర్చెల్ల జనార్దన్ ప్రారంభించిన షాదీఖానాను ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్లీ ప్రారంభించడం ఏంటని తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులు మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అన్వర్ బాషా, షేక్ కపిల్ బాషా, ఆనిఫ్ ఖాన్, కాళేషా బాబు, అమ్రుల్లా, మున్నా, సిలార్, బఠార్ నాయక్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. 1983 నుంచి పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు షాదీఖానా గురించి తెలియకుండా ఏదో మాట్లాడటం గొప్ప కాదు. షాదీఖానా ఎలా మొదలుపెట్టారు, ఎట్లా స్థలం వచ్చింది అనేది ఒకటి అర్థం చేసుకొని మాట్లాడాలి. దానికి 2002లో మున్సిపల్ కౌన్సిల్లో ఎక్కడ తులసిరావు గారు ఉన్నప్పుడు దాని ఎకరా స్థలం కేటాయించారు. తర్వాత 2003లో దామచర్ల ఆంజనేయులు గారు మినిస్టర్గా ఉండి మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉండి శంకుస్థాపన చేశారు. తదుపరి కొన్నాళ్ళు ఆగింది, డబ్బు లేక గ్రాంట్ లేక ఏదో ఒక రకంగా. తర్వాత ఏదో ఒక కాంట్రాక్ట్ తీసుకొని అట్లా మొదలుపెట్టి చేస్తే దానికి కింద లోతు ఎంత ఉందో తెలియని వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. పిల్లర్స్ ఎంత లోతు ఉన్నాయో తెలియదు. నేను మొదటి నుంచి ఉన్నాను దాని ఎమ్మటి, అందువల్ల నేను చెప్పగలుగుతున్నాను. 28 అడుగులు కింద భూమిలో పిల్లర్స్ వేసి దాన్ని బేస్ మట్టం వేసిన తర్వాత కొన్నాళ్ళు ఆగింది. మళ్ళీ తర్వాత ఒక ₹1 కోటి మహేందర్ రెడ్డి గారు ₹1 కోటి దానికి శాంక్షన్ చేశారు. అప్పుడు పని మొదలైంది. మళ్ళీ తర్వాత ఒక 75 లక్షలు వచ్చేసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి ఇచ్చారు. అది తయారైంది. తర్వాత దామచర్ల ఆంజనేయులు జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కొరవ పూర్తి చేసి స్లాబ్ పోసారు. స్లాబ్ పోసి గోడలు కట్టి ఫ్లోరింగు, కాంపౌండ్ వాళ్ళు, ఎందుకంటే ఆ స్థలం కూడా ఊరకుంటాం బాగుండదని కాంపౌండ్ వాళ్ళు. దానికి కొలతలు కూడా ఎవరికి తెలియదు. 407 అడుగులు పొడుగు, 107 అడుగులు ఎడల్పు ఆ స్థలం, 1 ఎకరం. ఏదో 2 ఎకరాలు ఇచ్చామని పాంప్లెట్ వేయించి చెల్లెమ్మలు పంచారు. అదే నాకేం నచ్చలేదు. పని ఉన్నట్టు చెప్పుకోవాలి ఏదైనా సరే. సరే ఇప్పుడైనా కూడా పూర్తి చేసాం. ఇంకా పని ఉంది, దాని కొరవ పని. ప్లాన్ ప్రకారం చాలా వరకు జాగ్రత్తలు చేశారు కాబట్టి అంతవరకు సంతోషం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న అట్టహాసంగా ప్రారంభించిన షాదీఖానా కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినవన్నీ అబద్ధాలు, అసత్యాలు. దానికి రుజువులు మా దగ్గర ఉన్నాయి. ఎన్నిసార్లు ఆయన షాదీఖానాని మేమే కట్టించామని చెప్పడం, దాన్ని మేము ఖండించడం పరిపాటిగా మారింది. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అవివేకాన్ని మేమేమనాలో కూడా అర్థం కావడం లేదు. 2002లో గౌరవనీయులు ఎక్కల తులసిరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పటి కమిషనర్ గారు కె వేమారెడ్డి గారు కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి మొత్తం 7 ఎకరాల స్థలాన్ని, అంటే పక్కన ఉన్న కొత్త కూరగాయల మార్కెట్కి అలాగే 1 ఎకరా స్థలం షాదీఖానా కోసం కేటాయిస్తూ ఆ రోజు కౌన్సిల్లో చేసిన తీర్మానం కాపీలు. ఇది తీర్మానం కాపీ, కౌన్సిల్ అజెండా కాపీ. ఇది ఎప్పుడుది? 2002. కౌన్సిల్ ఎవరిది? ఇప్పుడు కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందిగా. ఈ ఫైల్ని తీసి ఓపెన్ చేసి చూడండి. 2002లో కౌన్సిల్ తీర్మానం చేసి ఎకరా స్థలం షాదీఖానా కేటాయిస్తున్నట్టుగా ఉన్న అజెండా కాపీ ఇది. దీన్ని కూడా అబద్ధం అంటారా? ఆ తర్వాత శంకుస్థాపన చేసింది గౌరవనీయులు మార్కెటింగ్ మరియు గిడ్డంగుల శాఖ మంత్రిగా ఉన్న నాటి దామచర్ల ఆంజనేయులు గారు, పెద్ద ఆయన.
ఆ శంకుస్థాపనకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు హాజరై ఆ శంకుస్థాపన కార్యక్రమంలో షాదీఖానాకి టెంకాయ కొట్టిన వాస్తవాన్ని మర్చిపోయారేమో. ఆయన వయసు పెరిగే కొద్దీ కొంచెం మర్చిపోవడం అలవాటుకు చేసుకున్నట్టుంది. అందుకనే నేను షాదీఖానాని నేనే ఓపెన్ చేశాను. రాజశేఖర రెడ్డి గారు స్థలం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి 2002లో రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒంగోలు మున్సిపల్ తెలుగుదేశం పార్టీ పాలనలో ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ వచ్చారు? మీరు స్థానిక శాసనసభ్యులుగా ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ కార్యక్రమానికి మీరు హాజరయ్యారు. మీరు అబద్ధాలు చెప్తారట. ఒక సినిమాలో చేసినట్టుగా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ అని ఒకసారి శంకుస్థాపన చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా మళ్ళీ శంకుస్థాపన చేసి అది కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఆనాడు వేసుకోవడానికి ప్రయత్నించారు. దాన్ని అప్పుడు మేము ఖండించాం. సరే శంకుస్థాపన చేశారు కదా, దాన్ని ఏమైనా మళ్ళీ పిల్లల వరకు వదిలే మేము చేస్తే దాన్ని కూడా పిల్లలతో ఆపేస్తే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము మైనార్టీ నాయకులు ఆ రోజు మేమందరం కలిసి అదే షాదీఖానా మొండిగోడలతో ఉంటే ధర్నాలు చేశాం, నిరసన కార్యక్రమాలు చేశాం. క్యాలీఫ్లవర్లు పెట్టి ముస్లింలకు చెవిలో పూలు పెట్టొద్దని చెప్పేసి నిరసన కార్యక్రమం చేసి ఈ అప్పుడున్న కాంగ్రెస్ మొండి ప్రభుత్వానికి మా నిరసన తెలియజేశాం. ₹1 ఇచ్చారా మీరు? ఇవ్వలేదే. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ నిధులతోటి గౌరవ మున్సిపల్ ఫండ్స్ నుంచి గౌరవ శాసనసభ్యులు రామచల్ల ఆంజనేయ జనార్దన్ గారు ఇచ్చిన ₹1 ఆ తర్వాత తీసుకొచ్చిన జీవో 2 కోట్లతోటి అంతకుముందు 2012 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మానుగుంట మహేందర్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ₹1 తప్ప ఒంగోలు శాసనసభ్యులుగా ముస్లిం షాదీఖానా కోసం సెంటు స్థలం కానీ ₹1 నిధులు 10 లక్షల రూపాయల నిధులు కానీ మీరు ఇచ్చినట్టు దాఖలాలు చూపించండి సార్. మేము ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాం. ఇది ప్రూఫ్, సత్యం, కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న నిజం. ఇలాంటి నిజాన్ని మీరు మాటలతో కాకుండా అది ఆధారాలతో సహా చూపించండి. ముస్లిం సమాజం అంతా నమ్ముతుంది, లేదంటే మీ మాటలకు పగలబడి నవ్వుతుంది. మీడియా పాత్రికేయులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన మళ్ళీ 2 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మత పెద్దల సమక్షంలోనే అవాస్తవాలు మరియు అబద్ధాలు చెప్పడం జరిగింది. 2002లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి మండల కేంద్రానికి, ప్రతి జిల్లా కేంద్రానికి ఒక షాదీఖానాను ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి అబ్దుల్ కాలేష్ అవలి గారు మరియు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి పఠాన్ మొహమ్మద్ ఖాన్ గారు, కోఆప్షన్గా నెంబర్గా ఉన్నటువంటి నేను, నగరంలో ఉన్నటువంటి ఇతర మైనార్టీ నాయకులంతా కలిసి ఆ రోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి దామచర్ల ఆంజనేయులు గారిని ఒక వినతి పత్ర రూపంలో అభ్యర్థించడం జరిగింది. వారు వెంటనే స్పందించి చైర్మన్ గారికి తెలియజేయటం, చైర్మన్ గారు స్పందించి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి 2 స్థలాలలో ఏదో ఒక స్థలంలో ఎంపిక చేసుకోమనటం జరిగింది. ఆ ఎంపిక చేసిన స్థలం ఒకటి మనకు లారీలు కొంట స్థలం, మరి ఒకటి ఊర చెరువులో ఉన్నటువంటి ఎకరా స్థలాన్ని చూపించడం జరిగింది. మేము మైనార్టీ నాయకులంతా కలిసి ఊర చెరువులో ఉన్నటువంటి ఎకరా స్థలాన్ని అభ్యర్థించగా వెంటనే అజెండాలో పెట్టడం, అజెండాలో పాస్ చేయటం, ముస్లిమ్స్కు ఎకరా కేటాయించడం జరిగింది. 2003లో అప్పుడు మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది. ఆ రోజు 2003 జూన్లో శంకుస్థాపన అప్పుడు మంత్రిగా అయినటువంటి దామచర్ల ఆంజనేయులు గారి చేతుల మీదుగా జరిగి దానికి సంబంధించిన ఫోటో మీకు చూపిస్తున్నాను. ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో మీరు ఈ కార్యక్రమానికి కూడా రావటం జరిగింది.
తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 10 లక్షలు, మరియు లాల్ జాన్ బాషా గారి నిధుల ద్వారా 10 లక్షలు, మరియు స్వర్గీయ ఆ రోజు అంటే షాదీఖానాకి డోనార్గా వచ్చినటువంటి షావుల్ హమీద్ గారు వాళ్ళ నాన్న పేరు పెడితే 10 లక్షల రూపాయలు నేను డొనేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. అందువల్ల ఆ షాదీఖానాకు కూడా ఆ రోజు మనం ఏం పేరు పెట్టామంటే ఉర్దూ ఘర్ కమ్ అండ్ రహమానీ షాదీఖానా, దీని మీద రాసి ఉంది ఉర్దూ ఘర్ కమ్ అండ్ షాదీఖానా. వారు 10 లక్షల రూపాయలు డొనేషన్ రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆ 30 లక్షల రూపాయలతో ప్లాన్ ఇప్పించి పని ప్రారంభించే లోపు ముందస్తు ఎలక్షన్ రావటం, అసెంబ్లీ రద్దు చేయటం వల్ల ఆ పని ప్రారంభించలేకపోయాము. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో రావటం 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దాదాపు ₹1 కోటి ఏదో కేటాయించారని చెప్తున్నారు. సరే, ఆ ₹1 కోటితో పని ఎంతవరకు వచ్చిందంటే 2014 వరకు కేవలం పిల్లర్ల దశ దాటి స్లాబ్ దశ కూడా కనీసం చేరుకోలేకపోయింది. 2014లో జనార్దన్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2016లో అప్పటి కాంట్రాక్టర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించి దాని గురించి అడిగితే, సార్ ఒక 50 లక్షల రూపాయలు అయితే స్లాబ్ పూర్తయిపోయిందంటే వెంటనే మున్సిపాలిటీ ద్వారా 50 లక్షల రూపాయలు ఆ డబ్బును రిలీజ్ చేయటం, మొదటి దశ స్లాబ్ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత 2018లో ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించడం, ప్రియతమ శాసనసభ్యులు అప్పుడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించిన మీద ₹1 కోటి రిలీజ్ చేసినట్టు జియో పత్రం విడుదల చేయడం జరిగింది. ఆ జియో పత్రం విడుదల చేయడం జరిగింది. ₹1 కోటి నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ ₹1 కోటి నిధులతో ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళు, మరియు పైన పిల్లర్లు, ఫ్లోరింగు, మరి అదేవిధంగా ఏదైతే మౌలిక వసతులన్నీ కల్పించడం జరిగింది. మీరేది ఈరోజు మొండిగోడలు అని చెప్తున్నారు, కాదు, మొండిగోడలు కాదండి. అది ఆ రోజు ఏదైతే కనీస అవసరాలను మొత్తం కల్పించడం జరిగింది షాదీఖానాకి. ఆ తర్వాత 2019లో మేము ప్రారంభోత్సవం చేయడానికి ఒక వారం రోజుల ముందుగానే, మరియు ప్రారంభోత్సవం చేయడానికి ముందుగా ఎమ్మెల్యే ల్యాడ్స్ కింద మరి ₹1 కోటి జనార్దన్ గారికి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్ మేము 2019లో మార్చి 6వ తేదీన మేము ఆ షాదీఖానాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆహ్వాన పత్రం మీ అందరికీ చూపిస్తున్నాం. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా 23 వరకు దాని సంగతి పట్టించుకోకుండా ఈరోజు మీరేదో పైన 80% పూర్తి చేసి మీరు కేవలం 20% పూర్తి చేసి మీరేదో ఘనకార్యం చేసినట్టు చెప్తున్నారు. కాదండి, షాదీఖానా స్థలం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, షాదీఖానాను కట్టించి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే గౌరవంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం మీరు చెప్పడం జరిగింది, కరోనా కాలంలో తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదని. కరోనా కాలంలో మేము చేయలేదండి. మేము చేయటానికి వస్తే మా మీద మీరు తప్పుడు కేసులు పెట్టించారు. ఇస్లాంపేట ఏరియాలో తిరగటానికి వస్తే మీరు మా మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మా మీద తప్పుడు కేసులు పెట్టించారు. మొన్న 2018లో దామచర్ల జనార్దన్ గారు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందో రంజాన్ తోఫా పథకం కింద ముస్లిం నగరంలో ఉన్నటువంటి 4000 ముస్లిమ్స్ కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఖర్చు చేసి తన సొంత నిధులతో స్వయంగా రంజాన్ తోఫాను అందించడం జరిగింది. మేము ఒక మాట అంటున్నాం, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా ఏ విధంగా అయితే మీరు 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యే ఉన్నారు, ఈద్గాని ఎన్నోసార్లు మీరు సందర్శించడం జరిగింది. ఆ ఈద్గాలో ఎటువంటి సౌకర్యాలు మీకు తెలుసు. 2016లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనార్దన్ గారు మున్సిపాలిటీ అధికారులతో అక్షరాల 40 లక్షల రూపాయలు ఈద్గాని అభివృద్ధి జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఏదైతే ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో ఏ విధంగా జనార్దన్ గారు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న బిలాల్ నగర్ కానివ్వండి, ఇస్లాంపేట కానివ్వండి, పెద్ద మసీద్ సెంటర్ కానివ్వండి, ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో మీకు అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి విషయంలో అవసరమైతే మేము బహిరంగ చర్చకు సిద్ధమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే షాదీఖానా విషయంలో మేము ఆ రోజు ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధికి కేవలం తెలుగుదేశం పార్టీకి దక్కిందని మేము తెలియజేస్తూ మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడని మేము ఇప్పుడు మీరు అడగొచ్చు, మీ పక్కనే ఉన్నారు డాష్ మీద, ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ ప్రభుత్వంలోకి పోయిన నాయకులు, వాళ్ళని అడగండి వాస్తవాలు. షాదీఖానాకు స్థలం ఎవరు ఇచ్చారు,
షాదీఖానా ఎవరు శంకుస్థాపన చేసి వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడి నుంచి పోయి మీ తెలుగు వైఎస్ఆర్సీపీ పేరు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మేము తెలియజేస్తున్నాం, అభివృద్ధి అనేది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని, షాదీఖానా అనేది తెలుగుదేశం పార్టీ స్థలం కేటాయించిన ఘనత మరియు పని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందని తెలియజేస్తూ మేము ఒంగోలు అభివృద్ధి విషయంలో బహిరంగ. నా పేరు అజ్మున్, ముస్లిం మైనార్టీ స్టేట్ అధికార ప్రతినిధిని. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు షాదీఖానా ఓపెనింగ్ చేశారు చాలా అట్టహాసంగా. ఆ షాదీఖానాని ఇది రెండోసారి అనమాట ఓపెన్ చేయటము. ఎందుకంటే 2019లో మార్చి 6వ తారీఖున దామచర్ల జనార్దన్ రావు గారు షాదీఖానాని చాలా అద్భుతంగా ఓపెనింగ్ చేశారనమాట. ఆ రోజు ఈ మరి మన ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న ముస్లిం సోదరులు మర్చిపోయారేమో కానీ మటన్ తిని మరొకసారి గుర్తు చేయడం కోసం మేము చెప్తున్నాం అనమాట. ఈరోజున్న శాసనసభ్యుల వారు కొన్ని పదాలు ఉపయోగించారనమాట స్టేజ్ మీద. మొండి గోడలు పెట్టి షాదీఖానాను ఓపెనింగ్ చేస్తే అది షాదీఖానా అవుతుందా, ఒక్క షాదీ అయినా చేశారని క్వశ్చన్ వేశారనమాట. సార్ శ్రీనివాసరెడ్డి గారు మీకే మేము చెప్తున్నాం అనమాట, షాదీఖానా ఓపెన్ చేయడానికి షాదీనే చేయాలి అనే పర్పస్ మీకు తెలిసినప్పుడు ఇప్పుడు మీరు కూడా షాదీ చేసే కదా ఓపెనింగ్ చేయాల్సింది. కానీ మీరు షాదీ చేయకపోవటానికి కారణం కూడా చెప్పారు స్టేజ్ మీద. ఏమనంటే ఇది రంజాన్ నెల కాబట్టి షాదీ చేయకూడదు కాబట్టి మేము షాదీ చేయకుండా ఓపెనింగ్ చేస్తున్నామన్నారు. అది వాస్తవం. అందరికంటే కూడా అల్లా పరమాత్ముడు చాలా గొప్పవాడనమాట. మీరు రెండోసారి ఓపెనింగ్ చేసినంత మాత్రాన మీ చేతుల మీదకు ఒక్క షాదీ కూడా జరగదు. ఎందుకంటే ఆ భగవంతుడు ఎవరు ఏం చేయాలన్నది ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. రేపు రాబో కాలంలో దామచర్ల జనార్దన్ రావు గారు మరలా శాసనసభ్యుల వారుగా గెలుస్తారు కాబట్టి అదే షాదీఖానాలో ఆయన ఓపెనింగ్ చేసిన షాదీఖానాలో ఆయనే మొట్టమొదటిసారిగా బీద మహిళ పెళ్లి చేసే కార్యక్రమము, ఆ బృహత్తర కార్యక్రమం దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీద కానీ జరిగిద్దని ఇది రాసి పెట్టుకోండి ఒక విషయంగా చెప్తున్నాను. ఇకపోతే రెండో పాయింట్ వచ్చేసి, లేస్తే కరోనా టైంలో ముస్లింలకు ఏం చేశారని చెప్పేసి మా దామచర్ల జనార్దన్ రావు గారిని క్వశ్చన్స్ చేస్తుంటారు అవతల వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నాము, మీడియా మిత్రులకు ఎవరు కళ్ళ గంతలు కట్టట్లేదు కదా, అందరి దగ్గర వీడియోలు ఉంటాయి, ఎవరు కొట్టి చూసినా వాట్సాప్లో వచ్చేస్తుంటాయి అన్నమాట. మరి కరోనా కాలంలో లాక్డౌన్ పెట్టి రెడ్ జోన్ నుండి రాకూడదు అని అన్న కాలంలో ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఇరక్కపోయారు. ఆ విషయం మీకు తెలీదా? అదే విషయం ఆయన అక్కడున్నా కానీ ఇక్కడున్న స్థానికులు మా ముస్లిం సోదరీమణులు అయితేనేమి మిగతా అందరూ టీడీపీ పసుపు సైన్యం మొత్తం ఏ ఏరియాల్లో కూడా ఏ కార్యక్రమాలు చేయలేదు ఒక్కసారి చూసుకోండి. ఆయన ఆధ్వర్యంలో ఆయన చెప్పిన విధంగానే మేము కూడా ఇక్కడ కరోనాలో మాకు తగ్గ సహాయ సహకారాలు ప్రజలకు అందించామన్నమాట. ఇకపోతే అదే వర్షంలో మీకు కూడా ఒక క్వశ్చన్ వేస్తున్నాము. మరి మొన్న ఈ మధ్యకాలంలో వర్షాలు వచ్చి వరద బాధితుల్లో అన్ని పీకల్లోతు నీళ్ళల్లో మునిగి వంటలు వార్పులు చేసుకోక స్లమ్ ఏరియాలో ఉండే జనాలు చాలా ఇక్కట్లు పడ్డారు కదా, మరి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అని మేము అడుగుతున్నాం. మరి అప్పుడు లేరా? మోకాళ్ళ లోతు నీళ్లల్లో, నడుముల లోతు నీళ్లల్లో దామచర్ల జనార్దన్ రావు గారు తిరిగి వండుకోక పొయ్యిలు ఆరిపోయి తింటారో తినరో అని చెప్పేసి 3 పూట్ల 30 పూట్ల భోజనాన్ని సప్లై చేసి బడుగు బలహీన వర్గాల మొత్తాన్ని ఆదుకున్నది ఎవరయ్యా అని మేము అడుగుతున్నాము. మీ దగ్గర ఉందా ఆన్సరు? అదేవిధంగా ఇప్పుడు టిట్కో ఇళ్లకు మీ రంగులు వేశారు కదా, అవి పంచలేదు. అవి పంచకపోగా మీ వర్షంలో మీరు ఏదో చేస్తున్నారు. 25,000 పట్టాలు ఇచ్చామంటున్నారు. సరే, అదంతా మీరేం చేస్తున్నారు అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మేము ఇంకొక చిన్న విషయం చెప్తున్నాం అనమాట. ఈరోజు మీరు పసుపు సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి వెతికి డబ్బులు ఇచ్చి మనిషికి 2,000 3,000 ఎవరికి తోచినంత వాళ్ళకి ఇచ్చి మీరు ఓట్లు మీ పార్టీలలోకి చేర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ తండోపతండాలుగా కోకొల్లలుగా జనాలందరూ ఎగబడి వస్తున్నారు అన్నమాట పార్టీలో, టీడీపీ పార్టీలో చేరటానికి. ఇవాళ రేపు జరగబోయేదానికి 3 రోజులు కూడా లేదు ఎలక్షన్ కోడ్ రావడానికి. ఎక్కడెక్కడ ఉన్న పార్కులకు రంగులు వేసుకుంటున్నారు, ఆ పార్కులు ఓపెనింగ్లు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు వచ్చేసి షాదీఖానా ఓపెనింగ్ అన్నారు. ఏం సార్ ఏం చేశారు? 2.5 సంవత్సరాలు మినిస్టరీగా ఉన్నారు కదా, అప్పుడు షాదీఖానా ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు? లేదు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులతో ఎంతో డబ్బులు ఇచ్చారుగా, కనీసం ఆయనకి ఇన్విటేషన్ ఎందుకు లేదు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్లు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు ఒక భ్రమలో మమ్మల్ని ముస్లిమ్స్ని ఉంచారు. మాకు చదువు లేదు, మా పిల్లలేదో చేతి వృత్తులు చేసుకుంటారు, వీళ్ళకు విజ్ఞానం లేదు, కడుపుకు ఒక బిర్యానీ ఇచ్చేసి 1 కేజీ మటన్ ఇచ్చేస్తే మాకు ఓట్లు వేస్తారు అన్న మీరు మమ్మల్ని ఆ వర్షంలో పెట్టారు. కాబట్టి మాలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞత కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూపించినట్టు ఎన్నో ఎవిడెన్స్ ప్రూఫ్స్తో సహా తీసుకొచ్చామని చెప్పి
తీసుకొచ్చి ఇప్పుడు మీకు మీడియాకు చూపిస్తున్నాం అనమాట, మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పేసి. షేక్ అన్వర్ బాషా, ఒంగోలు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని. నిన్న ఏదైతే ఒంగోలులో షాదీఖానా ఓపెనింగ్ గ్రాండ్గా రీఓపెనింగ్ జరిగిందో దాని గురించి అవాకులు చవాకులు మా దామచర్ల జనార్దన్ రావు గారి గురించి ఏదైతే పేలారో దాని గురించి వివరణ ఇస్తున్నాం అంతే. ఇక్కడ ఎవరిని కించపరిచే ఉద్దేశం లే. 2002లో 1 ఎకరా స్థలం మున్సిపల్ కౌన్సిల్లో ఇస్తే దాని కొలతలు మీకు తెలియదు, ఎకరమో 2 ఎకరమో తెలియదు, ఏదో చెప్పేశారు. అదేవిధంగా 2003లో దామచర్ల ఆంజనేయులు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగితే అదే స్టేజీ మీద ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు మళ్ళా అదేదో చెప్పినట్టుగా మళ్ళా రాజశేఖర రెడ్డి గారి చేత మళ్ళా మీరు ఓపెనింగ్ చేయించారు. అది రెండోసారి. ఇప్పుడు మళ్ళా దామచర్ల జనార్దన్ రావు గారు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళా మూడోసారి చేశారు. ఇది ఎంత హాస్యాస్పదం. జనాలు నవ్విపోదురుగాక నాకేమి అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది మీకెట్లా అనిపిస్తుందో మరి అది మీకే తెలియాలా. అదేవిధంగా ఏదైతే షాదీఖానా మొండిగోడలు అన్నారో ఈ మొండిగోడల పథకం ఏదైతే ఉందో అది మాది కాదండి, అది మీది. ఎక్కడైతే సచివాలయం సెక్రటేరియట్ని మొండిగోడలు అన్నారు, మరి 5 సంవత్సరాల నుంచి అదే మొండిగోడల్లో ఉన్నారేమో. మరి ఇప్పుడు షాదీఖానా కూడా అదే చెప్పారు మొండిగోడలని. దామచర్ల జనార్దన్ రావు గారు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే షాదీఖానా మొత్తం అయిపోయింది, ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి ఒక 5 బాత్రూములు కట్టించలా. అప్పుడు టైంలో 5 సంవత్సరాలు 5 సార్లు ఎమ్మెల్యే అని గొప్పగా చెప్పుకునే మీరు 2003లో శిలాఫలకం వేసినప్పుడు ఉన్నప్పుడు మీరు 2023 వరకు మరి 20 సంవత్సరాలు పట్టిందా? మరి ముస్లింల పక్షపాతి అని చెప్పుకునే మీరు షాదీఖానా కట్టించేదానికి 20 సంవత్సరాలు పట్టిందా? ఇప్పుడు అదేమంటే నాకు ఇది ఒక్కసారి ఛాన్స్ అని జగన్ ఎట్లయితే వచ్చారో మీరు కూడా ఇదే నా ఆఖరి ఎలక్షన్, ఇక నేను పోటీ చేయను అని చెబుతూ ఇప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేయటం ఇది ఎంత హాస్యాస్పదం. జనార్దన్ రావు గారు కట్టించిన షాదీఖానాకి 5 లెటిన్ సీట్లు బిగించేదానికి 5 సంవత్సరాలు పట్టింది మీకు, పైన ఒక కప్పు వేసి. 2 సార్లు మినిస్టర్ 5 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునేటటువంటి మీరు ఈ చిన్న ముస్లింకి చేయాల్సినటువంటి పనిని 5 సంవత్సరాలు హాస్యాస్పదం అండి ఇది. ఇదే విధంగా ఇప్పుడు జనార్దన్ రావు గారు ఒంగోలులో మైనార్టీస్కి చేసినటువంటి పనులు చెప్పుకుంటూ పోతే పేజీలు రాసుకోవాలా మీరు. షాదీఖానా కానివ్వండి, ఈద్గాలో ప్లాట్ఫామ్ 40 లక్షల నిధులతో నిర్మించడం కానివ్వండి, అదేవిధంగా బరియల్ గ్రౌండ్కి సెంట్రల్లో లైటింగ్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రహరీ నిర్మాణానికి ఖర్చులు ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా బిలాల్ నగర్లో మాకు మైనార్టీస్ కోసం కమ్యూనిటీ హాల్ ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా ఇస్లాంపేటలో కమ్యూనిటీ హాల్ కోసం నిధులు ఇవ్వటం కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ముస్లింలకి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇచ్చేటటువంటి రంజాన్ తోఫాను తీసేసి మీరు ఇటువంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారండి. ముస్లిం పిల్లలు విదేశీ విద్య కోసం విదేశాలు వెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళకి ఒక్కొక్క పిల్లవాడు 1 సంవత్సరం చదువుకొని 2 సంవత్సరాలు చదువుకొని నిధులు మీరు విడుదల చేయకపోతే అక్కడే హోటల్లో పనిచేసుకుంటూ కొంతమంది అక్కడి నుంచి పారిపోయి దేశానికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది